హలో యానిమే ఫ్యాన్స్, నేను వచ్చేసి ఈరోజు ఫెయిలియర్ ఫ్రేమ్ అనే యానిమే ఎపిసోడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. స్టార్టింగ్ సీన్లో వచ్చేసి ఒక చిన్న పిల్లని తనని చాలా దారుణంగా కొడుతుంటాడు. కొడుతూ చాలా దారుణంగా తిడుతుంటాడు అనమాట. తనని వచ్చేసి అప్పుడు వచ్చేసి అది తిడుతున్నా కూడా తన మదర్ అనేది ఏం పట్టించకుండా టీవీ అనేది చూస్తూ ఉంటుంది అవసరం లేనట్టుగా. ఇప్పుడు మనం ఈ యొక్క సీన్ అనేది కట్ అయ్యి మన ఒక మెయిన్ క్యారెక్టర్ తన ఒక టీనేజ్ ఏజ్లో చూస్తాం. తను వచ్చేసి స్కూల్ బస్సులో ఉంటాడు. తను వచ్చేసి తను చిన్నప్పుడు అయిన విషయం అనేది ఆలోచించి గుర్తు చేసుకుంటూ ఉంటారు అనమాట. అప్పుడు ఆ బస్సులో ఒక అమ్మాయిని చూస్తాం. ఆ అమ్మాయి అనేది ఒక అతని బతిమాలతో ఉంటుందన్నమాట, ప్లీజ్ ప్లీజ్ అని. అతనేమో ఆమె నేర్పిస్తూనే ఉంటాడు. అతను అంటాడు ఈ అమ్మాయిని దిక్కు చూస్తూ, చూడండి గైస్, ఈ అయ్య కట రొమాంటిక్ నవల్స్ అంటే చాలా ఇష్టం మాట అంటూ అందరు చెప్తుంటారు అన్నమాట. చెప్తే అక్కడ ఉన్న వ్యక్తులు నవ్వుతారు, కానీ అక్కడ ఉన్న అయ్యక అమ్మాయి అనేది ఎవరైనా సేవ్ అనేది చెయ్యరు. అప్పుడు వచ్చేసి అతను అనేది ఇంకా ఏడిపిస్తూనే ఉంటాడు తనను వచ్చేసి. అప్పుడు వచ్చి మనకు మెయిన్ క్యారెక్టర్ చూస్తాము. తన పేరు వచ్చేసి తోక అనమాట. తను చెప్తాడు, ఇప్పుడు మేము వచ్చేసి ఒక ట్రిప్కి అనేది వెళ్తున్నాము. అదేవిధంగా అక్కడ అమ్మాయి దిక్కు చూస్తూ నేను వచ్చేసి అమ్మాయికి అనేది హెల్ప్ చేయాలనుకుంటున్నాను. ఆ అమ్మాయికి అనేది హెల్ప్ చేస్తే చాలా కూల్గా ఉంటాను నేను చూడనీకి అంటూ. కానీ వచ్చేసి ఆ అమ్మాయి అనేది సేవ్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే ఆ అమ్మాయి అనేది సేవ్ చేయడానికి వెళ్తే నన్ను సరే వాళ్ళు పట్టించుకోరు అనుకుంటూ ఉంటారనమాట. అప్పుడు వచ్చేసి ఆ అమ్మాయి దిక్కు చూస్తాం, అయ్యక అనే అమ్మాయి దిక్కు. ఆ అమ్మాయి అనేది ఇంకా ఏడిపిస్తూనే ఉంటారనమాట, ఆ ర్యాగింగ్ చేసే పర్సన్ అనేది. అప్పుడు మనం తోక అని చూస్తాం. తోక ఏమో అమ్మాయి దిక్కు చూస్తూ ఆ అమ్మాయి అనేది నేను సేవ్ చేయాలని చెప్పేసి మన తోక అనేది అతని దగ్గరికి అనేది వెళ్తారనమాట. అతని దగ్గర వెళ్ళి నువ్వు తన బుక్ అనేది దానికి ఇచ్చేయని చెప్పేసరికి అప్పుడు వచ్చేసి అక్కడ ర్యాంక్ చేసే పర్సన్ అంటాడు అనమాట, నువ్వేమైనా హీరో, ఇప్పుడు వచ్చేసి ఆ అమ్మాయిని నువ్వు సేవ్ చేసావని చాలా ఎగతాలు చేస్తూ ఉంటారు అనమాట. అప్పుడు మన తోక అనేది ఏం చేయలేక సైలెంట్గానే ఉంటాడు. అప్పుడు వచ్చి ఇంకా అతని మీద ఇంకా ర్యాగింగ్ చేస్తూ ఉంటాడు అనమాట. మన తోక దిక్కు చూస్తూ తనని కూడా తిడుతూ ఉంటాడు అనమాట తను అనేది. అప్పుడు వచ్చి బస్సులో లాస్ట్ సీట్లో కూర్చున్న ఒక వ్యక్తి అనేది ఎలిట్ స్టూడెంట్ అనమాట. తను చెప్తాడు, నువ్వు వచ్చేసి వాళ్ళని వదిలే అని చెప్పేసరికి అప్పుడు వచ్చేసి ఒక ర్యాంక్ చేసే పర్సన్ చెప్తాను, నేను వచ్చేసి వాళ్ళని ఏమంటలేదు, నేను వచ్చి టైంపాస్ మాత్రమే చేస్తున్నాను సరికి. అప్పుడు వచ్చేసి బస్సులో లాస్ట్ సీట్లో కూర్చున్న ఎలిట్ స్టూడెంట్ ఒక తక్కువ అని ఒక పర్సన్ అనేది, నువ్వు ఏం చేసుకున్నా కనవసరం, నువ్వు వచ్చేసి తోకతో అనేది ఏమన్నా చేసుకో, కానీ నువ్వు వచ్చేసి అయ్యాక ఒక బుక్ అని దానికనేది తిరిగి ఇచ్చేయని చెప్పేసరికి అక్కడ ర్యాంక్ చేసే పర్సన్ అనేది కొంచెం భయపడి అయ్యాక ఒక బుక్ అనేది అయ్యాక తిరిగి ఇచ్చేసాడనమాట. అప్పుడు వచ్చేసి ఒక ర్యాంక్ చేసే పర్సన్ అనేది చాలా కోపంగా వేసి తన ఒక సీట్లో అనేది కూర్చుంటాడు. కూర్చొని తనకనే చాలా కోపం అనేది వస్తుంది. అప్పుడు వచ్చి పక్కన ఉన్న వ్యక్తుల మీద తన ఒక కోపం అనేది తీసుకుంటూ ఉంటారనమాట. అప్పుడు వచ్చి చూసిన టీచర్ అనేది నువ్వు ఎందుకు ఈ విధంగా చేస్తున్నసరికి అప్పుడు వచ్చేసి అక్కడ ర్యాంక్ చేసే పర్సన్ సైలెంట్గా కూర్చుంటాడు. అప్పుడు వచ్చేసి మనం తోకాని చూస్తాం. తోక అనుకుంటాడు అనమాట, నేను వచ్చేసి వేరే వాళ్ళ మ్యాటర్ని వచ్చేసి ఇన్వాల్వ్ కావద్దు, ఇన్వాల్వ్ అయితే నాకు వచ్చేసి ఈ విధంగానే అవుతుంది, నేను వచ్చేసి ఏదో అనుకున్నాను కాబట్టి నేను వచ్చేసి ఇంకో వాళ్ళ మ్యాటర్లో ఇన్వాల్వ్ కావద్దు, నాకు వచ్చిన సీన్ కూడా లేదు కాబట్టి నేను వచ్చేసి వేరే వాళ్ళ మ్యాటర్లో మాత్రం అసలు ఇన్వాల్వ్ కావద్దని మన తోక అనేది అనుకుంటారు అనమాట. అప్పుడు వచ్చేసి బస్సులో ఉన్న వ్యక్తులు మొత్తం ఒకేసారి మాయమై వేరే ఒక వాళ్ళకి అనేది సమరింగ్ అవుతారనమాట. ఆ ఒక వాళ్ళకి వెళ్ళిన తర్వాత వాళ్ళని షాకే చూసుకుంటూ ఉంటారు. అప్పుడు వచ్చేసి ఒక గార్డెన్స్ అనే ఒక ఆమె అనేది ముంగడికి వస్తూ, మీరు అనేది ఈ యొక్క వరల్డ్కి అనేది మీకు అనేది స్వాగతం, మీరు వచ్చేసి ఈ యొక్క వరల్డ్కి అనేది వచ్చారు, మీరు అనేది మిమ్మల్ని నేనే సమరింగ్ అనేది చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు అనేది గ్రేట్ డీమన్ అనేది మేలుకున్నాడు. తను వచ్చేసి 2000 years బ్యాక్ అని తనని కొంతమంది హీరోస్ అందరు కలిసి తన అనేది చంపేశారు. కానీ తను వచ్చేసి మళ్ళీ మేల్కొని తన ఒక రాజ్యం అనేది గ్రేట్ డీమన్ ఒక రాజ్యం అనేది మళ్ళీ మేల్కుంటుంది, కాబట్టి మీరు వచ్చేసి మాకు అనేది మీరు అనేది హెల్ప్ చేయాలి, అందుకే మీరు అనేది సమరింగ్ అని చేసాము అని చెప్తారనమాట. అప్పుడు అక్కడ స్టూడెంట్స్ కానీ అసలు నమ్మబుద్దే కాదనమాట, వాళ్ళు అనేది నమ్మరనమాట చాలా వరకు కొంతమంది స్టూడెంట్స్ అనేది. ఇప్పుడు ఒక టీచర్ అనేది ఇప్పుడు వచ్చి మనం అనేది ఒక గాడ్నెస్ మాటలు మాత్రమే వినాలి అంటారనమాట. అప్పుడు వచ్చి మనం అనేది తాగుతూ అంటారనమాట. సరే అయితే మేము వచ్చేసి ఇప్పుడు గ్రేట్ డీమన్ ఒక ఎంపైర్తో అనేది ఫైటింగ్ అనేది చేయాలి, మేము చేయకపోతే అప్పుడు ఏందని అంటారనమాట. అప్పుడు వచ్చేసి అక్కడ గాడ్నెస్ చెప్తుంది, మీరు అనేది ఆ గ్రేట్ డీమన్తో ఫైటింగ్ చేయలేకపోతే మీరు వచ్చేసి మీ యొక్క వరల్డ్కి అనేది వెళ్ళాలంటే మీకు రెండే ఛాయిస్లు మాత్రమే ఉన్నాయి. ఒకటి వచ్చేసి గ్రేట్ డీమన్ అనేది చంపేయాలి, లేకపోతే మీరు వచ్చేసి సెకండ్ ఛాయిస్ మీరు వచ్చి గ్రేట్ డీమన్ యొక్క ఈ ఎసెన్స్ అనేది మీరు అనేది ఒక నెక్లెస్లో మాత్రం స్టోర్ అనేది చేయాలి, ఈ విధంగా చేస్తేనే మీరు వచ్చి మీ యొక్క వరల్డ్కి అనేది వెళ్తారని చెప్తారనమాట. అప్పుడు వచ్చేసి ఒక ర్యాంక్ చేసే పర్సన్ ఉంటాడు కదా బస్సులో, అతను అనేది అక్కడ గాడ్నెస్ దగ్గరికి వెళ్ళేసి మేము నీకు ఎందుకనే సాయం అయినా చేయాలి అని అడుగుతాడు. అప్పుడు వచ్చేసి అక్కడ ఉన్న గాడ్నెస్ అనేది తన ముఖాల మీద కూర్చొని వాళ్ళని అనేది బతిమాలుతుంది అనమాట. అప్పుడు వచ్చేసి అందులోకి వెళ్ళి ఆ యొక్క బయటకు వచ్చి అసలు మేము నీకు ఎలా సాయం చేయగలుగుతాం, మేము వచ్చేసి నార్మల్ హ్యూమన్స్ మాత్రమే, మాకు అనేది ఎక్స్టర్నల్గా ఏ యొక్క పవర్స్ లేవు, మేము వచ్చి గ్రేట్ డీమన్ లోడ్ ఎంపైర్తో మేము అనేది ఎలా ఫైటింగ్ చేస్తామని అడుగుతుంది. అప్పుడు వచ్చి అక్కడ ఉన్న గాడ్నెస్ చెప్తుంది, మీకు అనేది కొత్తగా పవర్స్ అనేవి వస్తాయి, ఎందుకంటే మీరు వచ్చేసి ఈ యొక్క వరల్డ్కి అనేది సమరింగ్ అయ్యారు, కాబట్టి మీకు అనేది ఎక్స్ట్రా పవర్స్ అనేది ఈ యొక్క వరల్డ్కి రాగానే మీకు అనేది కొత్తగా మీ యొక్క బాడీలో జనరేట్ అవుతుంది అని చెప్తాను అనమాట. గాడ్నెస్ అనేది మీకు అర్థం కావాలి కాబట్టి మీకు అనేది ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తా అని చెప్పేసి గాడ్నెస్ అయితే సోల్జర్స్ అనేది చెప్పేసరికి ఆ సోల్జర్స్ అనేది ఒక మాస్టర్ని అదేవిధంగా ఒక నార్మల్ హ్యూమన్ అనేది తీసుకొచ్చేసరికి ఆ ఒక హ్యూమన్ అనేది అక్కడ నిలబెడతారు అనమాట. నిలబెట్టి అక్కడ మాస్టర్ అనేది వదిలేసరికి ఒక మాస్టర్ అనేది వెళ్ళి అక్కడ హ్యూమన్ అనేది తినేసరికి అక్కడ స్టూడెంట్స్ అనేది చాలా భయపడిపోతారు అనమాట. అప్పుడు వచ్చేసి అక్కడ ఉన్న గాడ్నెస్ అనేది తన ఒక ఫైర్
ఫైర్ మ్యాజిక్ అనేది యూజ్ చేస్తాననేది అక్కడ ఉన్న మాస్టర్ అనేది చంపేస్తుంది. అది చూసి వాళ్ళందరూ షాక్ అవుతారనమాట కొంతమంది ఏమో భయపడిపోతారనమాట కొంతమంది అనేది. అప్పుడొచ్చేసి చెప్తుందనమాట మీకనేది ఈ విధంగా మీకనేది పవర్స్ అనేవి ఉంటాయి అని చెప్తుందన్నమాట గాడ్‌నెస్ అనేది. చెప్పి మీకనేది మీ యొక్క పవర్ టెస్టింగ్ అని ఉంటుంది. మీ యొక్క పవర్స్ అనేది ఏ లెవెల్ ఉన్నారో మీరు తెలుసుకోవాలంటే మీరొచ్చేసి ఇక్కడొచ్చే గాజు లాంటి స్టోన్ ఉంది కదా! దాని మీద మీరు హేల్ పెడితే మీ యొక్క పవర్ లెవెల్స్ అనేది చూపెడుతుంది. మీ కలర్ వైస్‌గా అని చెప్తుంది. అప్పుడొచ్చేసి అక్కడున్న చాలా మంది స్టూడెంట్స్ అనేది వాళ్ళకి హేల్ పెట్టి వాళ్ళకి పవర్ లెవెల్ అని చూసుకుంటారు. వాళ్ళ పవర్స్ అనేవి నార్మల్‌గానే ఉంటాయి. అప్పుడొచ్చేసి మన ర్యాంక్ పర్సన్ అనేది తనొచ్చేసి తన కైయిలోనే ఆ గ్లాస్ మీద పెడతాడు. పెట్టిన వెంటనే వచ్చేసి రెడ్ కలర్‌గా మెరుస్తుంది. మెరిసేది అది కొంచెం స్పెషల్ అనేది మనకు అర్థమవుతుందనమాట. రెడ్ కలర్‌గా చాలా గ్లో అవుతుందనమాట. నెక్స్ట్ వచ్చేసి తాకుతానే వస్తాడు. తాగుతాను అనేది ఆ గ్లాస్ మీద తన హీల్ అనేది పెడతాడు. పెట్టిన ఆ గ్లాస్ అనేది పగిలిపోతుంది. అది వచ్చేసి ఎస్ క్లాస్ అంటే వచ్చేసి స్పెషల్ క్లాస్ అనమాట. తను వచ్చేసి చాలా పవర్ఫుల్ అయిన తనకనేది గ్రేడ్ అనేది లెవెల్ ఉందన్నమాట తనకు వచ్చేసి. అప్పుడు వచ్చి తను అనేది వెళ్తున్నప్పుడు అక్కడ ర్యాంక్ పర్సన్ అనేది అక్కడ గార్డెన్స్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నా లెవెల్ ఏంటి అని అడుగుతారనమాట. అప్పుడు వచ్చేసి నీ యొక్క లెవెల్ వచ్చేసి మిడిల్ లెవెల్ అనమాట. నీ వచ్చేసి ఏ ర్యాంక్ అనమాట నీ యొక్క లెవెల్ అనేది అని చెప్తుంది తను వచ్చేసి. అప్పుడు వచ్చేసి అయకా కూడా వస్తుంది. అయకా వెళ్ళి తను ఆ గ్లాస్ మీద ఏలు పెట్టేసరికి ఆ గ్లాస్ వచ్చేసి మళ్ళీ పగిలిపోతుంది అనమాట. తను కూడా ఒక ఎస్ క్లాస్గా మారిపోయింది అనమాట. తను కూడా వచ్చేసి అప్పుడు వచ్చేసి ఆ విధంగా ఇంకా 2 మెంబర్స్ అనేది ఎస్ క్లాస్గా మారుతారనమాట ఇద్దరు అమ్మాయిలు అనేది. అప్పుడు వచ్చేసి అక్కడ గార్డెన్స్ అనేది చాలా సంతోషిస్తారు అనమాట. ఇంతమంది ఎస్ క్లాస్ అయిన స్పెషల్ స్టూడెంట్స్ ఉన్నారని. అప్పుడు వచ్చేసి మన తోక టైం అనేది వస్తుందన్నమాట. మన తోక అనేది అక్కడికి వెళ్ళి తన యొక్క హెయిర్ అనేది అక్కడ పెడతారనమాట. పెట్టేసరికి అది వచ్చేసి పర్పుల్ కలర్గా గ్లో అవుతుంది అనమాట. అది చూసిన గార్డెన్స్ అనేది టోటల్గా ఇగ్నోర్ చేసి తన అనేది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. గార్డెన్స్ అనేది ఏం పట్టించుకోకుండా. అప్పుడు వచ్చి మన తోక అనుకుంటారనమాట ఈ యొక్క వరల్డ్ కూడా అనేది ఏం చేయలేకపోతారని చాలా బాధపడతాను అనేది ముందుకు అనేది వెళ్తారనమాట. అప్పుడు ఒక వ్యక్తి అనేది దాని మీద గ్లాస్ మీద చేయి పెట్టి తనకు అనేది డార్క్ కలర్ గ్లో అవుతుంది అనమాట. చూసిన గార్డెన్స్ అనేది చాలా షాక్ అయిపోతారు అనమాట. డార్క్ అంటే వచ్చేసి తను వచ్చేసి చాలా పవర్ఫుల్ అండ్ డార్క్ ఎనర్జీ అనేది యూజ్ చేయగలుగుతారు అనమాట తను వచ్చేసి. అప్పుడు వచ్చి చూసిన గార్డెన్స్ అనేది చాలా షాక్ అయి చూస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు వచ్చేసి వాళ్ళందరూ అనేది వాళ్ళ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోనికి వాళ్ళు అనేది ఎలా చెక్ చేసుకోవాలో చూసుకుంటారు అనమాట వాళ్ళ లెవెల్ అనేది. అప్పుడు అలా ఆ విధంగా స్టూడెంట్స్ అనేది వాళ్ళ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకుంటూ ఉంటూ వాళ్ళ యొక్క ఫిజికల్ ఎబిలిటీస్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకుంటారు అనమాట వాళ్ళ యొక్క స్టేటస్ అనేది. అప్పుడు వచ్చేసి మన తోక దగ్గర చూస్తాం. మన తోక కూడా తన యొక్క ఫిజికల్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకుంటున్నప్పుడు తనకు వచ్చేసి ఒక యూనిక్ స్కిల్ అనేది ఉంటుంది. యూనిక్ స్కిల్ అంటే వచ్చేసి కొంతమంది మాత్రమే ఉంటుంది అనమాట. స్పెషల్ స్కిల్ అనేది చాలా మందికైనా వస్తుంది. అది వచ్చేసి రీఅవేక్ అనేది చేసుకోవచ్చు స్పెషల్ స్కిల్ అనేది. కానీ యూనిక్ స్కిల్ అనేది కొంతమంది మాత్రమే ఉంటుందన్నమాట. మనతో కూడా ఒక యూనిక్ స్కిల్ అనేది ఉంటుంది. అప్పుడు వచ్చి గార్డెన్స్ అనేది వాళ్ళందరినీ పిలిచి మాట్లాడుతుంది అనమాట తను వచ్చేసి. ఇప్పుడు మనం వచ్చేసి ఒక రిచువల్ అనేది చేయాలి అని చెప్తారు అనమాట గార్డెన్స్ అనేది. ఆ విధంగా చెప్తూ తోక మెమొరీ మీరు వచ్చేసి ఇక్కడికి రావాలని చెప్తుంది అనమాట. అప్పుడు వచ్చేసి అక్కడ సోల్జర్స్ అందరూ మన తోక అనేది తీసుకొని అక్కడ గార్డెన్స్ దగ్గర తీసుకొస్తారు. తీసుకొచ్చిన వెంటనే అక్కడ గార్డెన్స్ చెప్తుంది నువ్వు వచ్చేసి ఒక ఈ ర్యాంక్ చాలా లోయెస్ట్ అయిన ఈ ర్యాంక్ వ్యక్తి నువ్వు వచ్చేసి ఇప్పుడు నీ వల్ల చాలామంది ఇప్పుడు ఐ ర్యాంక్ ఉన్న వ్యక్తులు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి మేము వచ్చి ఈ ర్యాంక్ వ్యక్తులతో మేమే డీల్ చేస్తామని చెప్తామన్నమాట గార్డెన్స్ అనేది. ఆ విధంగా చెప్తూ నీకు అనేది ఒక లాస్ట్ ఛాన్స్ అనేది ఉంది. నువ్వు వచ్చేసి నీకు అనేది ఒక వేరే ఒక వరల్డ్కి అనేది పంపిస్తాము. ఆ ఒక వరల్డ్ నువ్వు అనేది సర్వైవ్ అయితే నీకు వచ్చేసి మంచి లైఫ్ అనేది ఉంటుందని చెప్తుంది. అప్పుడు వచ్చి అక్కడ మన తోక అంటాడు ఆ ఒక వరల్డ్ అనేది చాలా డేంజరస్ అయి ఉంటుందా అని అడుగుతాను అనమాట. అప్పుడు వచ్చేసి అక్కడ ఉన్న గార్డెన్ చెప్తుంది నేను ఇప్పుడు చాలామంది ఈ ర్యాంక్ వ్యక్తులను పంపించాను కానీ ఇంతవరకు అనేది ఎవరు అనేది ఆ ఒక వరల్డ్ నుంచి అనేది బయటికి రాలేదు. నువ్వు కూడా వస్తావో లేకే తెలియాలని చెప్తాను మన గార్డెన్స్ అని. అప్పుడు వచ్చి మన తోక అంటాడు నాకు వచ్చి ఒక యూనిక్ స్కిల్ కూడా ఉంది. నేను దానివల్ల చాలా యూజ్ఫుల్ అవుతాను మీకు అని అంటాడు అనమాట మన తోక అనేది. అప్పుడు వచ్చి గార్డెన్స్ అంటుంది ఆ ఒక స్కిల్ వల్ల మాకు అనేది ఏ ఒక్క అవసరం లేదు. ఆ ఒక స్కిల్ అనేది మాకు అనేది అది వచ్చేసి ఒక చెత్తబుట్టతో సమానం. ఆ ఒక స్కిల్స్ అనేది చాలా చెత్తబుట్టతో సమానం. కాబట్టి నువ్వు వచ్చి మాకు అనేది దేనికనేది పనికిరావని చెప్తాను అనమాట గార్డెన్స్. నువ్వు వచ్చేసి ఎప్పుడనేది గ్రో కాలేవు. నీ యొక్క స్కిల్స్ నీ యొక్క పవర్ అనేది ఎప్పుడు గ్రో కాలేదు. ఎందుకంటే నువ్వు వచ్చేసి ఒక ఈ ర్యాంక్ చాలా లూజర్వి నువ్వు వచ్చేసి నువ్వు అనేది ఎందులో అనేది నువ్వు అనేది గ్రో కాలేవు అని ఉంటుంది అనమాట. అప్పుడు వచ్చి మన తోక అంటాడు మీరు వచ్చేసి ఈ యొక్క వరల్డ్కి అనేది తీసుకొచ్చారు. ఇప్పుడు వచ్చేసి అనేది చావనికి అనేది వేరే ఒక వరల్డ్కి అనేది ఎందుకు పంపిస్తున్నారని చాలా అడుగుతాడు అనమాట. ఇప్పుడు వచ్చేసి అక్కడ ఉన్న తాకుదు అనేది నువ్వు వచ్చేసి ఈ యొక్క కామెడీ అనేది చేసి ఆపి నువ్వు వచ్చి నీ యొక్క మాటలు ఆపో నువ్వు వచ్చి తొందరగా వెళ్ళిపో అని చనిపో అని చాలామంది అక్కడ ఉన్న వ్యక్తులు నవ్వుతూ అంటారు అనమాట. అక్కడ స్టూడెంట్స్ అందరూ మొత్తం అంటారు నువ్వు వచ్చేసి తొందరగా వెళ్ళి చావు అని చాలా దారుణంగా అంటాడు. అప్పుడు వచ్చేసి అక్కడ డార్క్నెస్ పవర్ ఉన్న వ్యక్తి అనేది మన తోక దగ్గరికి వస్తాడు. వచ్చి నువ్వు వెళ్ళి చనిపో అని అతను కూడా అంటాడు అనమాట. అతను వచ్చేసి మన తోక అనేది చాలామంది తనని స్కూల్లో ఏడిపించేవారు అనమాట. ఏడిపించేవారు మన తోక తను వచ్చేసి స్నేహాన్ని చేయనికి అతని దగ్గరికి వెళ్ళి తనని కాపాడుతూనేవాడు అనమాట. ఇప్పుడు అతను కూడా మన తోక దగ్గరికి వచ్చి నువ్వు వచ్చేసి ఒక ట్రాజడీ హీరో అని చెప్పేసి మన తోక అనేది చాలా దారుణంగా తిట్టి కంచెలు వెళ్ళిపోతాను అనమాట. అప్పుడు వచ్చేసి మన గార్డెన్స్ అనేది తనకనేది ఒక బ్యాగ్ అనేది ఇచ్చేస్తుంది అనమాట. ఆ బ్యాగ్ ఏంటంటే వచ్చేసి ఈ యొక్క వరల్డ్ కానీ సమ్మనింగ్ అయినాక వాళ్ళకైనా ఒక యూనిక్ ఐటమ్ అనేది దొరుకుతుంది. అప్పుడు మనతో కూడా ఒక యూనిక్ ఐటమ్ అనేది వచ్చి ఉంటుంది అనమాట. ఆ ఒక యూనిక్ ఐటమ్ ఏంటంటే ఒక బ్యాగ్ అనమాట. ఆ ఒక బ్యాగ్ అని ఒక క్రిస్టల్ బాల్ ఉంటుంది. ఆ ఒక బాల్ అనేది మన పవర్ అనేది మన మ్యాజికల్ పవర్ అనేది అందులో స్టోర్ చేస్తే అందులోకి ఫుడ్ అనేది వస్తుంది అనమాట బయటకు అనేది. అప్పుడు తన ఆ బ్యాగ్ అనేది అక్కడ విసిరేసి తను వచ్చేసి స్పెల్ అనేది చదువుతుంది అనమాట వేరే ఒక వరల్డ్కి సంబంధించి చేయనీకి. అప్పుడు ఆ విధంగా స్పెల్ చదువుతూ మన తోకన్ అనేది
ఆ యొక్క వరల్డ్‌కి అనేది పంపించబోతుందనమాట. ఇప్పుడు అక్కడున్న అయక అనేది ముందుకు వచ్చి ఇప్పుడు వచ్చేసి మన తోకని కాపాడనీకని ట్రై చేస్తుందనమాట. తను వచ్చేసి ఏం చేయకుండా ఆపేయని అడుగుతాదనమాట అయక అనేది. అప్పుడు వచ్చి మన గార్డెన్స్ అనేది తొందరగా వెళ్ళి మన అయకకు ఒక కిక్ అనేది ఇస్తుంది. కిక్ ఇస్తే తను వచ్చేసి కళ్ళు తిరిగి కింద పడిపోతాడనమాట. అక్కడ స్టూడెంట్స్ అందరూ మన అయకని అసలు ఏం పట్టించకుండా అసలు అతను కాపాడనీకని ట్రై కూడా చేయరనమాట వాళ్ళు వచ్చేసి. అప్పుడు వచ్చేసి అక్కడున్న గార్డెన్స్ అనేది తన ఒక స్పెల్ అని చదువుతుంటాడనమాట. మ్యాజికల్ స్పెల్ చదువుతూ మన తోకని అనేది వేరొక వరల్డ్‌కి అనేది పంపబోతాడనమాట. అప్పుడు కానీ చాలా కోపం వస్తుందనమాట ఆ గార్డెన్స్ మీద. ఆ గార్డెన్ మీద కోపంతో మన తోక అనేది తన ఒక యూనిక్ స్కిల్ అయిన ప్యారలైజ్ స్కిల్ అనేది అక్కడ ఉన్న గార్డెన్స్ మీదకి అనేది పంపిస్తాడనమాట. పంపించేసరికి అక్కడ గార్డెన్స్ వచ్చేసి తన చుట్టూ ఒక బ్యారియర్ అనేది ఉంటుందన్నమాట. ఆ ఒక బ్యారియర్ వల్ల గార్డెన్స్‌కి అనేది ఏం కాదనమాట ఒక ప్యారలైజ్ స్కిల్ అనేది. అప్పుడు వచ్చేసి అక్కడ ఉన్న గార్డెన్స్ అనేది చెప్తుందనమాట. చూడండి ఇక్కడ వచ్చేసి ఈ ర్యాంక్ అయిన ఒక లూజర్ అనే వ్యక్తిని ఇప్పుడు వచ్చేసి మనం అనేది వేరే ఒక వరల్డ్‌కి అనేది పంపించబోతున్నామని అంటుందన్నమాట గార్డెన్స్ అనేది. అప్పుడు వచ్చి అక్కడ ఉన్న తాకుడు అనేది తన ఒక పవర్ అనేది యూజ్ చేసి చాలా ఒక బ్లాస్ట్ అనేది చేస్తాడు. అది చూసిన అక్కడ ఉన్న గార్డెన్స్ ఏం చేస్తున్నాం అనేసరికి అప్పుడు వచ్చి మన తాకుడు అంటే నేను వచ్చేసి నాకు పవర్ లెవెల్ అనేది చెకింగ్ చేసుకుంటున్నా అంటారనమాట చాలా స్టైల్‌గా. అప్పుడు వచ్చేసి అక్కడ గార్డెన్స్ అనేది మన తాకుడు అనేది పంపించబోతుందనమాట. అప్పుడు వచ్చేసి అక్కడ ఉన్న వ్యక్తులను చూసి నవ్వుతారు కానీ మన తోక అనేది ఎవరు అనేది కాపాడరనమాట. అప్పుడు వచ్చేసి గార్డెన్స్ మన తోకతో అంటుందన్నమాట. నీ యొక్క లాస్ట్ విష్ ఏంటి అని అడుగుతాదనమాట. అప్పుడు వచ్చి మన తోక అనేది చాలా కోపంగా చాలా బాధపడుతూ ఏడుస్తూ మోకాల మీద కూర్చొని చాలా ఏడుస్తుంటాడనమాట. ఏడుస్తూ తన చిన్నప్పుడు జరిగిన విషయం అనేది గుర్తు చేసుకుంటాడనమాట. చిన్నప్పుడు ఇబ్బంది పడేవాడనమాట తను వచ్చేసి. అప్పుడు వచ్చేసి తను అనేది ఒంటరిగా ఉన్నప్పుడు తన ఒక సోల్ అనేది మాట్లాడేవాడనమాట తనతోటి. అట్లా ఇమాజిన్ చేసుకునేవాడు అనమాట తను వచ్చేసి. అప్పుడు తన సోల్ చెప్తుందనమాట తన ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెంచుతూ ఉంటుందన్నమాట తను అనేది. నీలో కూడా ఏదో ఒక పవర్ ఉంది, నువ్వు కూడా ఏదో ఒక రోజు అందరినీ ఒక పవర్ అనేది చూపిస్తావని అంటుంది అనమాట తన ఒక సోల్ అనేది. ఆ విధంగా తన అనేది మోటివేట్ అనేది చేస్తూ ఉంటుంది. అప్పుడు వచ్చి మన తోక అనేది ప్రజెంట్ టైంలో వచ్చేసి మన తోక అనేది చెప్తే అక్కడ చాలా నవ్వుతూ ఉంటారు అనమాట. చాలా సైకో టైప్ అని నవ్వుతూ అంటారనమాట. అక్కడ గార్డెన్స్ దిక్కు చూస్తూ గార్డెన్స్ నేను వచ్చేసి ఆ ఒక్క వాళ్ళ నుంచి నేను బయటకు వచ్చినట్లయితే నిన్నే ఫస్ట్ చంపేస్తా అని చాలా కోపంగా అంటారనమాట. అప్పుడు వచ్చి అక్కడ గార్డెన్స్ అనేది మన తోకని వేరొక వరల్డ్ కంటే వెళ్ళిపోవడానికి చేసేస్తుంది. అప్పుడు వచ్చి మన తోక అనేది వేరొక వరల్డ్కు చాలా డార్క్ ఉన్న వరల్డ్ కన్నా వెళ్ళిపోతుంది అనమాట. ఈ యొక్క వరల్డ్ అనేది ఈ ర్యాంక్ ఉన్న వాళ్ళందరినీ ఈ విధంగా మన గార్డెన్స్ అనేది టెలిపోర్ట్ చేసి వాళ్ళని అనేది అక్కడ చంపేస్తూ ఉండేది అనమాట. ఇప్పుడు మనతో కూడా ఒక వరల్డ్ అనేది వస్తాడు. ఆ వరల్డ్ అనేది మొత్తం డార్క్నెస్ చాలా చీకటి ఉంటుంది అనమాట అక్కడ ఉన్న వరల్డ్ అనేది. తోక అనేది తన దగ్గర ఉన్న యూనిక్ బ్యాగ్ అనేది తీసుకొని ఒక బ్యాగ్లో ఉన్న క్రిస్టల్ బాల్ అనేది తన ఒక మ్యాజికల్ పవర్ అనేది పంపిస్తాడు. పంపించిన వెంటనే ఒక మ్యాజికల్ బ్యాగ్ అనేది గ్లో అవుతుంది అనమాట. ఒక బ్యాగ్ అనేది అప్పుడు వచ్చి మన తోక అనేది ఒక బ్యాగ్ పట్టుకొని ముందుకు అనేది వెళ్తుంటారు అనమాట. అప్పుడు వెళ్తున్నప్పుడు మన తోక అనేది ఏదో ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. అప్పుడు వచ్చి చాలా వేరేలాగా ఉన్న ఒక మాస్టర్ అనేది మన తోక మీద కానీ అటాక్ అనేది చేస్తారనమాట. అప్పుడు మన తోక దాన్ని చూసి చాలా భయపడిపోయి అక్కడిని తప్పించుకొని పారిపోతూ ఉంటారనమాట. ఆ విధంగా పారిపడుతున్నప్పుడు తోక అనేది చాలా ఏడుస్తూ ఉంటారనమాట. దాన్ని వచ్చేసి మన తోక ఏమంటే వస్తుందన్నమాట. బ్యాక్ సైడ్ పరిగెడుతూ వస్తుందన్నమాట. వస్తున్నప్పుడు మన తోక అనేది చాలా ఏడుస్తూ భయపడి పరిగెడుతూ ఉంటాడు. అప్పుడు వచ్చి మన తోకని చూసుకోకుండా కాలు జారి కింద పడిపోతారనమాట. పడిపోతే అక్కడ ఉన్న మాస్టర్ అనేది మన తోక దగ్గర దాకా వస్తుంది. అప్పుడు వచ్చేసి మన తోక అనేది దాన్ని చూసి భయపడకుండా తనకు వచ్చేసి చాలా ఫస్ట్గా అనిపిస్తుంది అనమాట తనకు వచ్చేసి. అప్పుడు మన తోక అనుకుంటారు అనమాట నాలో వచ్చేసి ఈ యొక్క ఎమోషన్ ఏంది, అసలు నాలో ఏ ఒక ఎమోషన్ అనేది పనిచేస్తలేదు, నాకు వచ్చేసి ఫ్రస్ట్రేట్గా ఉంది అని చెప్పేసి మనతో అనేది అప్పుడు వచ్చి తన క్లాస్మేట్స్ అందరూ ఏ విధంగా తనని ఇచ్చిపెట్టారో అప్పుడు గుర్తుకొస్తుంది అనమాట. అప్పుడు వచ్చి అనేది చనిపోయిన కానీ ఇచ్చిపెట్టారని చెప్పేసి మన తోక అనేది చాలా కోపం అనేది వస్తుంది. చాలా ఫ్రస్ట్రేట్గా అనిపిస్తాను మన తోక అనేది. అప్పుడు వచ్చేసి అక్కడ మాస్టర్ని చూసి మన తోక అనేది ఇప్పుడు వచ్చి అనేది ఇక్కడనే చనిపోతానని చాలా భయపడిపోతూ ఉంటారు అనమాట. తన ఈ యొక్క వరల్డ్ నుంచి చనిపోతానని చాలా భయపడుతూ అక్కడ మాస్టర్ దిక్కు చూసరికి ఒక మాస్టర్ మన తోక మీద కానీ అటాక్ అనేది చేయబోతాను అనమాట. అప్పుడు వచ్చి మన తోక అనేది నేను చనిపోతాను అనుకుంటూ ఉంటాను అనమాట. అప్పుడు వచ్చేసి తన ఒక మైండ్లో తన క్లాస్మేట్స్ వాయిస్ అనేది వినబడుతూ ఉంటుంది అనమాట. అప్పుడు వచ్చి మన తోక అనేది చాలా కోపంగా తన ఒక యూనిక్ స్కిల్ అయిన ప్యారలైజ్ స్కిల్ అనేది ఒక మాస్టర్ మీకు అనేది పంపిస్తారనమాట. అది ఒక సెకండ్ అయితే మన తోక మీకు అటాక్ చేసే మూమెంట్లో వచ్చేసి మన తోక అనేది దాన్ని వచ్చేసి ప్యారలైజ్గా చేసేస్తారనమాట. అక్కడ చేసి మన దాన్ని ప్యారలైజ్ చేసరికి అది అక్కడనే ఆగిపోతుంది అనమాట. స్టాచ్యూ లాగా ఆగిపోయేసరికి మన తోక అనేది భయపడి పరిగెడుతూ ఉంటారు అనమాట. అక్కడి నుంచి పరిగెడుతున్నాడు మన తోక అనేది అనుకుంటారు అనమాట. ఆ ఒక మాస్టర్ అనేది చాలా లోయెస్ట్ మాస్టర్ అయి ఉంటుంది. గవర్నెన్స్ అనేది కనతోటి ఒక నన్ను వచ్చి చాలా లోయెస్ట్ పవర్ ఉన్న వ్యక్తిని ఆ విధంగా ఒక మాస్టర్ అనేది ఆగుంటాను వచ్చేసి నా ఒక లక్కులో ఆగిపోయిందేమో అనుకుంటే మన తోక అనేది తాను సముదాయించుకొని ముందుకనే పరిగెడుతూ ఉంటుందన్నమాట. పరిగెడుతున్నప్పుడు తనకు అనేది ఎదురుగా ఇంకో మాస్టర్ అనేది వస్తుంది. దాని చూసి మన తోక అనేది చాలా భయపడిపోతారు అన్నమాట. భయపడి మన తోక అనేది ఏడుస్తాడనమాట. ఏడ్చిన వచ్చి మళ్ళీ చనిపోతారని చాలా భయపడుతూ ఉంటారు అన్నమాట మన తోక అనేది. అప్పుడు వచ్చేసి ఒక మాస్టర్ మన తోక మీద అటాచ్ చేసే మూమెంట్లో వచ్చి మన తోక అనేది ప్యారలైజ్ స్కిల్ అని మళ్ళీ దాని మీద యూజ్ చేస్తారనమాట. యూజ్ చేసరికి అది వచ్చేసి ప్యారలైజ్ అయిపోతుంది అనమాట. అది కూడా స్టాచ్యూ లెక్క ఆగిపోతుంది. అప్పుడు మన తోకకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు వచ్చి ఇంతకుముందు జరిగిన మాస్టరు నా ఒక లక్ వల్ల కాదు వచ్చేసి నేను అనేది నాకు పవర్ యూజ్ చేస్తాను అది వచ్చేసి ప్యారలైజ్ అయిపోయిందని మన తోక అనేది అర్థమైపోతుంది అనమాట. అప్పుడు వచ్చి మన తోక అనేది తన ఒక స్టేట్ అని చెక్ చేసుకుంటారు అనమాట. అప్పుడు వచ్చి మన తోక ఒక ఎంపీ పవర్ అనేది తను వచ్చేసి 1% మాత్రమే ఉంటుంది అనమాట. అప్పుడు వచ్చి మన తోక అనేది అప్పుడు తన పవర్ అనేది చాలా వరకు తగ్గి ఉంటుంది. అప్పుడు వచ్చి మన తోక అనేది అక్కడ మాస్టర్కి అనేది పాయిజన్ అనేది ఇస్తాడు. అప్పుడు వచ్చి ఒక మాస్టర్ అనేది చనిపోతుంది అనమాట. అది వచ్చేసి పాయిజన్ వల్ల మన తోక తన ఒక పవర్లో చూసుకుంటే తన పవర్లో చాలా వరకు యూజ్ చేయడం వల్ల తన ఒక పవర్ అనేది తగ్గిపోతుంది అనమాట. అప్పుడు వచ్చి ఒక మాస్టర్ అనేది మన తోక దగ్గరికి తోక మీకు అటాచ్ చేయడానికి వస్తుంది అనమాట. ఆ ఒక మాస్టర్ ఏదో కాదు మన తోక ఫస్ట్ ప్యారలైజ్ చేసిన మాస్టర్ అనమాట. దాని వచ్చి తన ఒక ఎఫెక్ట్ అనేది అయిపోయిన తర్వాత ఆ
ఒక మాస్టర్ అనేది మన తోక మీదకి అటాచ్ చేయడానికి మీదకి వస్తాయన్నమాట. ఇప్పుడు మన తోక అనేది గాడ్నెస్ చెప్పిన మాట అనేది గుర్తుకొస్తాయి అనమాట. గాడ్నెస్ అంటుంది, నువ్వు వచ్చేసి దేవుని కోరుకుంటాను, నువ్వు వచ్చి చాలా దారుణంగా చనిపోవాలని కోరుకుంటున్నాను అంటుంది అనమాట. అప్పుడు చక్కగా చుట్టుపక్కల తన ఫ్రెండ్స్ కూడా నవ్వుతూ ఉంటారు అనమాట. అప్పుడు వచ్చి మన తోక అనేది చాలా కోపం అనేది వస్తుంది అనమాట. ఆ కోపంతో మన తోక అనుకుంటున్నమాట, నాకు వచ్చేసి ఎవరు హెల్ప్ చేయరు, నేను వచ్చి ఒక సైడ్ క్యారెక్టర్ లాంటి వాడిని, నేను వచ్చేసి ఒక హీరోని కూడా కాదు, నేను వచ్చి సర్వైవ్ కావాలంటే వచ్చేసి నాకు చనిపోయేదాకా నేను వచ్చేసి ఫైట్ చేయాల్సింది అనుకుంటూ మన తోక అనేది తన మనసులో అనుకుంటుంటారు అనమాట. అనుకుంటూ మన తోక అనేది స్మైల్ అనేది ఇస్తాడు. ఈ యొక్క సీన్ అనేది ఈ యొక్క ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోతుంది గైస్. ఫెయిల్యూర్ ఫ్లేమ్ అనే యానిమే ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోతుంది. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి గైస్. అదేవిధంగా మీకు ఈ వీడియో ప్లీజ్ కామెంట్ చేయండి గైస్. అదేవిధంగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం డిస్టర్బెన్స్ అనేది వస్తుంటుంది అన్నమాట, మధ్యలో డిస్టర్బెన్స్ ఉంటుంది, ఏమనుకోకండి గైస్. ఎందుకంటే మా చుట్టుపక్కల చాలా వరకు హౌస్ రెనోవేషన్ అనే వర్క్ జరుగుతుంది కాబట్టి కొంచెం సౌండ్ అనేది వస్తుంది.